హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఏపీ పథకాలు. మన ఏపీ పథకాలు ఛానల్లో మీకు ఇంతకు ముందుగా గత కొద్ది రోజులు మీకు రేషన్ కార్డు అన్ని రేషన్ కార్డులు ఎలా నింపాలి అంటే కొత్త రేషన్ కార్డు, విభజన రేషన్ కార్డు, అన్ని 6 రకాల రేషన్ కార్డులు సంబంధించిన సర్వీసు రేషన్ కార్డులకి అప్లికేషన్ ఎలా రాయాలి, ఎలా రాసుకొని నింపి ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసిన విషయాన్ని అయితే పూర్తిగా నేను అన్ని వివరించాను. కాబట్టి ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విభజన కానీ కొత్త రేషన్ కార్డులు కానీ రకరకాల 6 రకాల సంబంధించిన అప్లికేషన్ రాయాలనుకుంటున్నారో, ఎలా రాయాలనుకుంటున్నారో తెలియకపోతే మన ఛానల్ని విజిట్ చేసి ఛానల్లో చూడండి. అన్నీ క్లుప్తంగా నేను రాయింది చూపించి మరీ మీకు చెప్పాను ఎలా రాయాలనే విషయాన్ని. చూసి మన ఛానల్ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇకపోతే ఇంకా మనకి ఇక్కడ ప్రతి ఒక్కరికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి రేషన్ కార్డులో. దానికి ఉన్నటువంటి మన కాడ క్వశ్చన్స్, దానికి ఆన్సర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అలాగే మన కామెంట్ రూపంలో కొంతమంది బ్రదర్స్ అడిగారు, దానికి ఆన్సర్స్ కూడా రిప్లై ఇచ్చాను. అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చి మరీ కూడా నేను వాళ్ళకి ఫోన్లో మాట్లాడుకోవడం మరీ చెప్పాను ఫ్రెండ్స్. అయితే ఎవరికైతే ఎక్కువ డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో కూడా మళ్ళీ అడగొచ్చు. ఇక్కడ నాకు కాకుండా క్వశ్చన్స్ వరకు మాత్రం మీకు చదివి వాటికి ఆన్సర్ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంది ఫ్రెండ్స్, కాబట్టి పూర్తిగా అన్ని క్వశ్చన్స్ వినండి, దానికి సమాధానం కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. లాస్ట్లో మన నాదెళ్ల మనోహర్ గారు ఒక శుభవార్త చెప్పారు రేషన్ కార్డు గురించి, దాని విషయం కూడా లాస్ట్లో అయితే వివరిస్తాను. ఇక పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకున్న క్వశ్చన్స్ ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, ఒక రైస్ కార్డులో ఒక భార్య భర్త ఉన్నారు. వారు కోర్టుకు వెళ్ళి డివైస్ అయితే తీసుకున్నారు. వారు రైస్ కార్డు అలాగే విభజన చేయాలంటే కనీసం కార్డులో ముగ్గురు ఉంటే ఇద్దరు ఒకవైపు ఒకరు వేరేలా చేయగలం. మరి ఈ కార్డులో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు, ఎలా విభజన చేయాలి అనేసి మనకు క్వశ్చన్ అయితే ఉంది. ఇక్కడ దానికి ఆన్సర్ ఏంటంటే, కోర్టు నుండి డివైజ్ అయ్యి సంబంధిత కోర్టు వారి కాపీ ఉంటే రేషన్ కార్డు సర్వీస్లో అక్కడ ఉన్నటువంటి స్లిప్టింగ్ రేషన్ కార్డు అంటే షిఫ్టింగ్ రేషన్ కార్డు సింగిల్ మెంబర్ విత్ డైవర్స్ సింగిల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. అంటే ఇక్కడ రేషన్ కార్డులో ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి విడాకులు తీసుకుంటారో విడాకుల పత్రం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు విడిపోయేదాన్ని వాళ్ళకి రేషన్ కార్డు సింగిల్ రేషన్ కార్డు అయితే అవ్వడానికి అయితే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆప్షను దానికి కావాల్సిన పత్రం కూడా ఏంటంటే డివైస్ కావాల్సినటువంటి సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. వాడికి ఒక క్వశ్చన్ క్లియర్. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఒకే రైస్ కార్డులో పెళ్ళైన 2 కుటుంబాలు ఉండి ఒకే హౌస్ హోల్డ్లో ఉంటే రైస్ కార్డు షిఫ్టింగ్ అవుతుందా, లేదంటే సపరేట్గా హౌస్ హోల్డ్ ఉంటే రైస్ కార్డ్ షిఫ్టింగ్కి అప్లై చేయాలా అనే విషయాన్ని అయితే ఇక్కడ అడిగారు. అంటే ఒకే రైస్ కార్డులో 2 కుటుంబాలు ఉంటే వాళ్ళు రైస్ కార్డులో ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలా, లేదా విడివిడిగా ఉంటేనే అవుతుందా అనే విషయం చెప్పారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, పెళ్ళయి 2 కుటుంబం ఉంటే షిఫ్టింగ్ రేషన్ కార్డు సర్వీస్లో చేసుకోవచ్చు. ప్రస్తుతం హౌస్ హోల్డ్ నుండి షిఫ్టింగ్ అనే ఆప్షన్ అయితే లేదు. కాబట్టి అంతకుముందుగానే షిఫ్టింగ్ అనే 2 సపరేట్ హౌస్ హోల్డ్ మ్యాప్ చేసుకుంటే వాళ్ళు షిఫ్టింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆడికి రెండో క్వశ్చన్ క్లియర్ అయిపోయింది. ఇక మూడో క్వశ్చన్, ఒకే రైస్ కార్డులో తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, మనవాళ్ళు ఉంటే తల్లి, తండ్రి చనిపోతే ఆ కార్డులో నుండి కొడుకు కుటుంబాన్ని షిఫ్టింగ్ చేసి తల్లి, తండ్రిని సింగిల్గా చేయొచ్చా, అలా చేయడానికి అవుతుందా, అలా చేయడానికి సపరేట్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలా అనేసి అడుగుతున్నారు. దీనికి క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి వాటికి ముందు హౌస్ హోల్డ్ సర్వే నందు షిఫ్టింగ్ చేసిన తర్వాతనే రేషన్ కార్డు షిఫ్టింగ్ చేయవచ్చు, లేదంటే కుదిరే అవకాశం లేదనేసి ఇక్కడైతే మనకి ఆన్సర్ చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికి హౌస్ హోల్డ్ షిఫ్టింగ్ ఆప్షన్ అయితే డిజేబుల్లో ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ అడగైతే 3 అయింది. 4వ క్వశ్చన్ ఏంటంటే, రైస్ కార్డులో భార్య భర్త యాడ్ చేయడానికి ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలా, లేకపోతే ఆధార్ కార్డులో భర్త కేర్ ఆఫ్ పేరు ఉంటే సరిపోతుందా అనేసి చెప్తున్నారు. దీనికి ఎలా చేసుకోవాలి అనేసి చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే రైస్ కార్డులో భార్యని పిల్లల్ని యాడ్ చేయడానికి మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎందుకంటే 20 సంవత్సరాల ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్లు ఉండవు. కాబట్టి ఒక పెళ్లి ఫోటో ఉన్నా సరిపోతుంది. ఆడికి ఇది క్లియర్ అయిపోయింది అనుకోండి. ఇక 4వ క్వశ్చన్స్కి అయితే చెప్తున్నాను. భర్త పిల్లల రైస్ కార్డుకి యాడ్ అవ్వడానికి భార్య వేరే హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉండి అలాగే హౌస్ హోల్డ్ లేకపోవడం. అంటే భార్య వేరే హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉంటే పిల్లల హౌస్ హోల్డ్ మ్యాప్ లేకపోతే
యాడ్ చేసుకోవచ్చా అనేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏంటంటే రైస్ కార్డులో యాడింగ్ చేయడానికి హౌస్ హోల్డ్ సర్వేతో సంబంధం లేదు అంటున్నారు. కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడో దగ్గర ఖచ్చితంగా అయితే చేసి ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం, చేసుకోవచ్చు యాడ్, ఇబ్బంది లేదు. తర్వాత 7వ క్వశ్చన్, ఒకే రైస్ కార్డులో అలానే హౌస్ హోల్డ్లో అత్త కోడలు ఇద్దరు వితంతువులు ఉన్నారు. వీళ్ళని హౌస్ హోల్డ్లో మరియు రైస్ కార్డులో సింగిల్గా విడదీయటానికి అవుతుందా? అంటే ఇద్దరు అత్త కోడలు కూడా వాళ్ళిద్దరు కూడా వితంతువులు అయితే ఏం చేయాలి? వాళ్ళకిద్దరు సపరేట్ సింగిల్ రైస్ కార్డు కావాలంటున్నారు. దానికి ఆన్సర్ ఏంటంటే హౌస్ హోల్డ్ సర్వేలో ముందుగా వాళ్ళిద్దరిని విడిగా సర్వే అవ్వాలి. దాని తర్వాత కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. అంటే ముందుగా కానీ చేసుకుంటే వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సపరేట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే కుదిరే అవకాశం లేదు. ప్రస్తుతానికి హౌస్ హోల్డ్ మ్యాప్లో సపరేటింగ్ చేయడానికి డిజేబుల్ ఉంది. తర్వాత 8వ క్వశ్చన్ ఏంటంటే సింగిల్గా రైస్ కార్డు కావాలి, భర్త భార్య లేరు అని, నాకు పెళ్ళయింది, మా అమ్మ నాన్నని సింగిల్గా ఉంచి మమ్మల్ని సపరేట్ చేయండి అని ఇలా చాలా వరకు వస్తున్నారు సార్. ఇలాంటివన్నిటిని ఏం చేయాలి? వీటికి సొల్యూషన్ ఏంటి అంటే సింగిల్గా రైస్ కార్డు కావాలి, భర్త భార్య లేరు అనేసి ఆమె అడుగుతుంది. అంటే పెళ్లి కాని వాళ్ళు లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రులను సపరేట్ చేసి ఏం సపరేట్ కావాలంటున్నారు. దానికి సమాధానం అంటే హౌస్ హోల్డ్ సర్వేలో ముందు వాళ్ళు ఇద్దరిని విడివిడిగా సర్వే అయ్యి ఉండాలి. దాని తర్వాతనే వాళ్ళు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే కుదరని వ్యాపారం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ 9వ క్వశ్చన్, ఒక కుటుంబంలో భర్త మరణించారు, ఆయనకు ఇద్దరు పిల్లలు, ఒక కుటుంబంలో భర్త మరణించారు, ఆయనకు ఇద్దరు భార్యలు, ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క పిల్లవాడు, వారిని విభజించవచ్చా? ఇక్కడ కూడా ఏంటంటే విభజించుకుంటకు ప్రస్తుతం ఆప్షన్ లేదు. దీనికి ఆప్షను ఒకే దాంట్లో విభజించడానికి ప్రస్తుతానికి విభజన లేదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలంటే అయి ఉండొచ్చేమో, కానీ ప్రస్తుతానికి ఆప్షన్ లేదు. తర్వాత 10వ క్వశ్చన్ ఏంటంటే ఒక కుటుంబంలో తల్లి కుమారుని భార్య మనవాళ్ళు ఉన్నారు, తల్లి గారిని సింగిల్గా సపరేట్ చేయవచ్చా సింగిల్ కార్డు? ఇది చాలా పెద్ద సమస్య అండి. దీనికి మాత్రం చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ దీనికి ఆన్సర్ ఏంటంటే ఇలాంటి వాటికి కూడా ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఆ తల్లిని సపరేట్గా హౌస్ హోల్డ్ మ్యాప్ చేసుకుంటే షిఫ్టింగ్ చేసేదానికైతే అవకాశం ఉండేది, కానీ లేకపోతే లేదు. కానీ ప్రస్తుతానికి షిఫ్టింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డిజేబుల్లో ఉంది. అది తర్వాత వదులుతారేమో, మనకైతే ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ లేదు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ 11వ క్వశ్చన్స్ ఏంటంటే ఒక కుటుంబంలో భార్య పిల్లలు ఒక కార్డులో, భర్త వాళ్ళ అమ్మగారి కార్డులో ఉన్నారు. ఇప్పుడు భర్తను వారి భార్య కార్డులో యాడ్ చేయటకు పెళ్లి కార్డు సర్టిఫికేట్ ఉండాలా అంటున్నారు. కానీ ప్రస్తుతానికి పెళ్లి కార్డు సర్టిఫికేట్ అవసరం లేదండి. మీరు కలిసినటువంటి ఆధార్ కార్డులు ఉంటే ఆధార్ కార్డులో భర్త పేరు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అలాగే పెళ్ళైనటువంటి ఏదైనా ఫోటో ఉన్నా సరిపోతుంది. కాబట్టి దానికి ఇటువంటి సర్టిఫికేట్లు అవసరం లేదు. ప్రస్తుతానికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఆప్షన్ కూడా తొలగించేశారు, నో ప్రాబ్లం, అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 12వ క్వశ్చన్ ఏంటంటే ఎస్టీ గ్రామాల్లో పెళ్ళిళ్ళకు కార్డులు వేయించరు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా సేమ్ క్వశ్చనే, కాకపోతే ఏంటంటే పెళ్లి కార్డు సరిపోతుంది, మరి కొన్ని రోజుల్లో మ్యారేజ్ సర్టిఫికేట్ ఆప్షన్ కూడా లేపేస్తారు అనేసి చెప్తాను. ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆప్షన్ అయితే పెట్టాలి ఖచ్చితంగా అనే ఆప్షన్ అయితే లేదు. కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు ఎస్టీ కార్డులో ఫోటోలు తీసుకుంటారు, ఆ ఫోటో పెట్టినా సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇబ్బంది లేదు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటి, 13వ క్వశ్చన్, ఒక కార్డులో ఒక ముసలావిడ, వితంతువులు, కోడలు, మనవడు ఉన్నారు, కార్డు విభజించవచ్చా? ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే హౌస్ హోల్డ్ సర్వేలో ముందు వాళ్ళు ఇద్దరు విడివిడిగా సర్వే అయ్యి ఉండాలి, దాని తర్వాతన వాళ్ళు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సపరేట్ అయితే ఉండాలి. ఇప్పుడు ముసలావిడ ఉన్నింది, కోళ్ళు మనవడు ఉన్నారనుకోండి, అత్తగారిని సపరేట్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చేసుకుంటే అవుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ షిఫ్టింగ్ ఆప్షన్ డిజేబుల్లో ఉంది, అది ఎనేబుల్ చేస్తారో లేదో మనకైతే తెలియదు. తర్వాత ఇక్కడ 15వ క్వశ్చన్ ఏంటంటే డివైస్ తీసుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో ఉంటే వేరే రేషన్ కార్డు ఇవ్వచ్చా? చేసుకోవచ్చు, డివైస్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఫస్ట్లోనే చెప్పాను కాబట్టి డివైజన్ అంటే వాళ్ళు విడాకులు తీసుకునేటువంటి సర్టిఫికేట్ పెట్టి ఆప్షన్తో వాళ్ళు సపరేట్ రేషన్ కార్డు చేసుకునే ఆప్షన్ ప్రస్తుతానికి అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ 16వ క్వశ్చన్, తల్లి కొడుకు కోడలు ఇద్దరు పిల్లలు ఉన్న రేషన్ కార్డు నుండి తల్లిని వేరు చేయవచ్చా
ఇది కూడా చాలామందికి చాలా అవసరం అవుతుంది. ఇక్కడ చాలామంది ఈ క్వశ్చన్తో ఆన్సర్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ ఇలాంటి వాటికి ముందు హౌస్ హోల్డ్ సర్వేలో నందు షిఫ్టింగ్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ అయితే చేసుకునేదానికి ప్రస్తుతానికి అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి షిఫ్టింగ్ ఆప్షన్ డిజేబుల్లో ఉంది. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ షిఫ్టింగ్ నేను చెప్పేది. రైస్ కార్డ్ షిఫ్టింగ్ అయితే ఉంది, కానీ రైస్ కార్డులో తల్లిని సపరేట్ సింగిల్ కార్డ్ చేయాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా సింగిల్గానే చేసుకొని ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు షిఫ్టింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డిజేబుల్లో ఉంది. ఇది మీకు 16 క్వశ్చన్స్కి నేను చెప్పిన ఆన్సర్లు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకు నాదెళ్ల మనోహర్ గారు ఒక శుభవార్త చెప్పారనేసి నేను చెప్పాను, అది కూడా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, మనకి ఇక్కడ కొంతమంది క్వశ్చన్స్ అడిగారు, దానికి ఆన్సర్ కూడా చెప్తాను. మేము 2024లో అప్లై చేసుకున్నాం. గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నాము, ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా, అదే చూపిస్తుంది. చేసుకుంటే ఏం చేయాలి, అది వస్తుందా లేదా అనే డౌట్ చాలామందికి ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. గతంలో అప్లై చేసుకునే దానికి కూడా రేస్ కార్డులు ఇస్తాము, అది ఆన్లైన్లో ఉంది కాబట్టి ఇబ్బంది లేదని చెప్తున్నారు మన సచివాలయం సిబ్బంది, అలాగే మన మంత్రి గారు కూడా చెప్పారు. తర్వాత అన్న ఇక్కడ ఏంటంటే, మన నాదెళ్ల మనోహర్ గారు చెప్పిన విషయం ఏంటంటే, బియ్యం కార్డులో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెళ్ల మనోహర్ చెప్పారు, ప్రకటించారు కూడా. చాలా చోట్ల దరఖాస్తుదారులు పెళ్లి కార్డులు అడగటంపై ఆయన ఎలా స్పందించారు. భార్యాభర్తలు విడిపోయి 7 ఏళ్లు దాటితే సింగిల్ మెంబర్ కార్డులు ఇస్తామని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణలో నెలకొన్న కొన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అదే అవసరమైతే కూడా రైస్ కార్డులు అప్లై చేసుకునేదానికి టైము డేట్ కూడా పెంచుతామనేసి ఆయన చెప్పారు. కాబట్టి ఇది శుభవార్త కూడా మనం అనుకోవచ్చు. అంటే మనకి 7వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పారు, వచ్చే నెల దాన్ని ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సాంకేతిక లోపాలు చాలా వరకు ఉన్నాయి, కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే రేస్ కార్డులు అప్లై చేసుకుంటున్నారో చూసి నిదానంగా అన్నీ క్లుప్తంగా అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అనేసి ఆయన చెప్తున్నారు నాదెళ్ల మనోహర్ గారు. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీరు మన ఛానల్ విజిట్ చేయండి. మీకేం కావాలన్నా రైస్ కార్డులు కావాల్సినటువంటి ఏ అప్లికేషన్ రాయాలనే విషయం అయితే దాంట్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను చెప్పిన ఆన్సర్స్ క్వశ్చన్స్ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. జై హింద్ ఫ్రెండ్స్.